డి పట్టా నిబంధన ప్రకారం భూమి పొందిన రైతు 3 ఏళ్లలో వ్యవసాయం చేయకపోతే తిరిగి వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. మరి పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్న భూమి 18 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంచితే కనీసం నోరు మెదపకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో. ఇక జిందాల్ సేకరించిన అసైన్డ్ భూముల్లో అన్ని లొసుగులే. డి పట్టా పొందిన అసలు లబ్ధిదారుల్లో అనర్హులు ఎక్కువగా ఉన్నారు. వారిలో చాలా మంది స్థానికులు కారు. అందువల్ల జిందాల్ కంపెనీ పనులు చేపట్టకపోయినా, సక్రమంగా ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయకపోయినా అడిగే నాథుడే లేడు. అయితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులు డాక్టర్ కుంభా రవిబాబు, అప్పటి జడ్పీటీసీ సభ్యులు న్యాయవాది అల్లు జోగినాయుడు జిందాల్ భూసేకరణకు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. జిందాల్ భూసేకరణలో 10 కోట్ల కుంభకోణం. జిందాల్ కంపెనీకి సేకరించిన భూమిలో చెల్లించిన సొమ్ములో దాదాపు 10 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని, దీనిపై ఏసీబీ దర్యాప్తు చేయాలని లోక్సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నేతృత్వంలో కమిటీ గ్రామస్థాయి సర్వే చేసింది. దీంతో వాస్తవాలు బయటకొచ్చాయి. దీనిపై అప్పటి ప్రభుత్వంలో చలనం కనిపించలేదు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించినా ఫలితం లేకపోయిందని లోక్సత్తా పార్టీ ఆరోపించింది. భూసేకరణలో నష్టపరిహారం పొందిన రైతులు చాలా వరకు బినామీలే. అమాయక గిరిజన, చిన్న, సన్నకారు రైతులు నోరు విప్పని పరిస్థితి అప్పట్లో నెలకొని ఉంది. నామకా వాస్తే పరిహారం అందుకున్న గిరిజనులు కంపెనీ ఏర్పాటైతే తమకు ఉపాధి దొరుకుతుందన్న ఆశతో అప్పట్లో ఈ లొసుగులపై నోరు విప్పలేదని రైతులు అంటున్నారు. 18 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూమి ఎకరా కేవలం 2 లక్షల రూపాయలకు జిందాల్ పొందింది. ప్రస్తుత మార్కెట్ ధర అక్కడ ఎకరా 2 కోట్ల రూపాయల వరకు ఉందని రైతులు అంటున్నారు. తిరిగి తమ భూములు తమకు ఇస్తే వ్యవసాయం చేసుకుని జీవనోపాధి జరుపుకుంటామని చెబుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకులం కామని రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే తమ నుంచి కారు చౌకగా కాజేసిన భూముల్ని వారు వేరే పరిశ్రమలకు భారీ ధరకు అమ్ముకోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిందాల్ కంపెనీ ఏర్పాటు కోసం సేకరించిన భూమి ఎంఎస్ఎంఈ లేదా అందుకు సరిపడా పరిశ్రమల ఏర్పాటు చేయడానికి గత జగన్ ప్రభుత్వంలో పావులు కదిపారు. పెద్దలు హడావిడిగా వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఎన్నికలకు ముందు జీవో నెంబర్ 14ను విడుదల చేశారు. సదరు జీవోలో ప్రభుత్వం భూమి 980 ఎకరాలు, జిందాల్ కంపెనీ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్న 180 ఎకరాలు వెరసి 1160 ఎకరాలు వాణిజ్య సముదాయం లేదా అందుకు సరిపడా పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా నిబంధనలను సడలించింది. ఈ మేరకు గత ఒప్పందంలో ప్రభుత్వం ద్వారా పొందిన భూమి అల్యూమినా రిఫైనరీ ఏర్పాటుతో పాటు 90 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిబంధనను క్లాజ్ నెంబర్ 9కు సవరణ చేసింది. ఎంఎస్ఎంఈ పార్క్ లేదా ఇతర పరిశ్రమల ఏర్పాటు చేయొచ్చని క్లాజ్ నెంబర్ 16లో చేసిన ఒప్పందం ప్రకారం జిందాల్ పొందిన భూమి అమ్మడం కానీ తనఖా పెట్టడం కానీ చేయరాదని గతంలో ఉన్న నిబంధనను జగన్ ప్రభుత్వం సడలించింది. జిందాల్ భూమిని దేనికైనా అభివృద్ధి చేసుకోవచ్చని, లీజులకు ఇవ్వవచ్చని తదితర జిందాల్ ప్రయోజనాన్ని ఆశించి ఈ క్లాజ్ 16ను సదరు జీవోలో సవరణలు చేసింది. అంతేకాకుండా జిందాల్ కంపెనీ డైరెక్టర్ 15/11/2022న ప్రభుత్వానికి రాసిన లేఖలో తాము పొందిన 985 ఎకరాల భూమిలో పైనుదహరించిన 9, 16 క్లాజులకు సవరణలు చేయాలని, 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా, తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా చేయాలని పేర్కొన్న లేఖను గత ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే ఈ జీవో 14ను విడుదల చేసింది.